బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున ఫైర్ చూసిన ఆడియన్స్ కి ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైర్ అయితే ఎలా ఉంటుందో చూపించారు. మరి ఈ రోజు ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. నా ముందే కుప్పిగంతుల ఫాల్ గేమ్ పై బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్. సంజన మహానటి సామి. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి వాయింపు మామూలుగా కాలేదు. నార్మల్ గా వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడే కంటెస్టెంట్లకి మూడుతూ ఉంటుంది. అయితే ఈసారి బిగ్ బాస్ స్వయంగా వాయించేశాడు. స్ట్రాటజీ అనే పేరుతో అతి తెలివి ప్రదర్శించి ఫౌల్ గేమ్ ఆడటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఫౌల్ గేమ్ చేసినందుకు ప్లేయర్లని ఏకిపారేసి పెద్ద శిక్ష వేశాడు. మరి ఆ వివరాలేంటో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ రాకకి రంగం సిద్ధమైంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్వయంగా ఈ విషయాన్ని హౌస్ మేట్స్ కి చెబుతూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, సో మీ ప్లేసులు గల్లంతే అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. రణరంగం మీ ఊహలకు అంచనాలకు అందని ప్రదేశం. ఏదైతే మీకు ఖచ్చితమైన గెలుపు అనిపిస్తుందో అదైనా, ఏదైతే నిస్సహాయత స్థితి అనిపిస్తుందో అదైనా, ఈ రెండు ఒక్క చిటికెలో మారిపోతాయి. కెప్టెన్ రాము ఎమాన్యుల్ మినహాయించి మిగతా వారంతా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం డేంజర్ లో ఉన్న వారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్ లో ఉన్న వారిని కుదిపేస్తుంది. ఆ ఫైర్ స్ట్రామ్ ఏంటో మీకు తెలుసా? అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు మీ స్థానాన్ని చేజెక్కించుకోవడానికి వస్తున్నారు. ఈ తుఫాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, తలదాచుకోవడానికి మీకు ఒక నీడ అవసరం. ఆ నీడే బిగ్ బాస్ ఇల్లు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్ లో చిక్కుకొని ఉంటారో వాళ్ళు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్ ని ఎదుర్కోక తప్పదు అంటూ బిగ్ బాస్ భారీ హైప్ ఇచ్చాడు. ఇక నో ఓనర్స్ నో టెనెంట్స్. మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది. ఇప్పటి నుంచి నేను మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మీ ప్రదర్శన ఆధారంగా మీకు పాయింట్స్ లభిస్తాయి. లీడర్ బోర్డులో మీరు ఎంత పైన ఉంటే ఈ ఇంట్లో కొనసాగేందుకు మీకు అవకాశాలు అంత మెరుగుపడతాయి. కానీ ముందుగా మీరు జంటలుగా విడిపోవాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్ లో ఉన్నందున ఇక మీదట ఎవరు ఓనర్స్ టెనెంట్స్ గా ఉండరు. మీ ఆహారాన్ని మీకు పంపించే రేషన్ ఉపయోగించుకొని ఇంటి లోపలే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి కెప్టెన్ ఇమాన్యుల్ మినహాయించి డేంజర్ లో ఉన్న ఇంటి సభ్యులందరూ మీ లగేజ్ తీసుకొని డేంజర్ జోన్ లోకి వెళ్ళండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు.